చల్లని వెదర్లో వేడిగా అటుకుల మిక్చర్. ఫస్ట్ గ్యాస్ పైన గిన్నె పెట్టి వేడించేసిన తర్వాత నార్మల్గా అటుకులను ఫ్రై చేయాలి. ఫ్రై అయిన అటుకులను ఒక ప్లేట్లో ఉంచాలి. తర్వాత గ్యాస్ పైన మళ్ళీ గిన్నె పెట్టి గిన్నెను కొంచెం గరం చేయాలి. తర్వాత ఆయిల్ గరం అయిన తర్వాత పోపు దినుసులు వేయాలి. ఆవాలు, జీరా, పప్పులు అవి వేసి వేడి చేయాలి. అది కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా ఫ్రై చేయాలి. ఆ తర్వాత కాజు కూడా ఫ్రై అవ్వాలి. పల్లీలు కూడా వేసి కలపాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసి తర్వాత కొంచెం వెల్లుల్లి వేయాలి. ఆ తర్వాత కరివేపాకు వేయాలి. మిక్స్ చేయాలి. సాల్టు, కొంచెం పసుపు 2 వేసి కలపాలి. కొంచెం పుట్నాలు వేయాలి. అవి వేస్తే కొంచెం ఫ్లేవర్ అనిపిస్తుంది. మా ఇంట్లో చిన్న పాప ఉంది కదా, అది తింటుంది. అవి వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఫ్రై చేసిన అటుకులు ఉంటాయి కదా, అవి కలపాలి. అవి వేసి కలపండి. వేసిన తర్వాత 1 మినిట్లో ఫ్రై అవుతుంది. ఆ ఫ్రై అయినవి కొంచెం దింపేసి తినేయాలి. లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.